ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదా మహ్యం దదాతి స్వపదంకితం. నమో మహావదాన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్ని గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత శ్రీరాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితి నామినే. నామస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్, హరే కృష్ణ మాతాజీస్. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన భక్తులు, ఆయన లీలలు, భక్తులకి భగవంతుడికి నడుమున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతికి అతీతమైనవి. భౌతిక ప్రకృతికి మాత్రమే కాదు, నిరాకార పరతత్వానికి కూడా ఇవి అతీతమైనటువంటివి. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఆయన భక్తులు, లీలలు, ధామము ఇవన్నీ కూడా నిత్యములు సత్యములు. ఇవన్నీ కూడా పరతత్వము. తక్కినవి అన్నీ కూడా మాయాబద్ధములు, అసత్యములు, అనిత్యములు, కళ వంటివి. కళ ఎప్పటికీ నిజం కాదు, అశాశ్వతము, మాయా సంబంధమైనటువంటివి. కాబట్టి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన లీలలు మాత్రమే నిత్యమైనవి, సత్యమైనవి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లీల గోస్వాములకు ఎంతో ఇష్టమైనటువంటి లీల. ముఖ్యంగా ఇటువంటి లీలలు నా ప్రభుపాద్కి చాలా ఇష్టం. ఒకానొకప్పుడు మధురాలో చేపలు అమ్ముకునే ఆవిడ ఉండేది. ఆవిడ వృత్తి చేపలు అమ్ముకోవడం. తరతరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చేపలు అమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఆమె పెళ్ళైన తర్వాత కొద్ది కాలానికి భర్త కూడా చనిపోయాడు. ఆమెకు పిల్లలు కూడా ఎవరు లేరు. ఆమె బీద ఆమె, సమాజం దృష్టిలో తక్కువ కులానికి సంబంధించిన ఆమె చేపలు అమ్ముకుంటా జీవనం సాగిస్తూ ఉండేది. ఆమె చేపలు అమ్ముకున్నప్పటికి కూడాను చిన్నతనం నుంచి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆమెకి ఎనలేని ఆకర్షణ, ఎంతో ఇష్టం ఉండేదన్నమాట. కానీ ఆమెకి వేదశాస్త్రాలు తెలియవు, ఎలా పూజించాలో తెలియదు, ఆచార నియమాలు ఏవి కూడా తెలియదు అనమాట. వైష్ణవ ఆచార నియమాలు ఏమి తెలియదు. కానీ శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆకర్షణ అయితే ఉండేది. రోజు చేపలు అమ్ముకునేటప్పుడు ఆమె శ్రీకృష్ణ భగవానుడి గురించి పాటలు పాడుతుండేది. అంటే శ్రీకృష్ణ భగవానుడే తన కొడుకని, ఈ చేపలు అమ్ముకునే దానికి ఎవరు లేరని, తనకు ఉండేది గోపాలుడు ఒక్కడేనని, గోపాలుడికి ఉండే తనొక్కటేనని, తనని యశోదమాతలాగా భావించుకొని వాత్సల్య ప్రేమతో శ్రీకృష్ణ భగవాని మీద పాటలు పాడుతూ ఉండేది. అట్లా శ్రీకృష్ణ భగవాని మీద ఆమె ఆకర్షణ పెంచుకుందనమాట. ఇంకేవేళ చేపలు అమ్ముకుంటూ ఒకరోజు ఇంటికి తిరుగు ప్రయాణంలో ఆమెకి ఒక రాయి కనిపించింది. నున్నంగా ఒక రాయి కనిపించింది. నిజానికి ఆ రాయి శాలిగ్రామం. ఆమెకి ఆ రాయి శాలిగ్రామం అనేది తెలీదు, అసలు శాలిగ్రామం అంటే ఏంటో కూడా ఆమెకు తెలియదు అనమాట. ఆమె ఆ రాయిని చూసి ఇదేదో చేపలు తూకం వేసుకునే దానికి బాగుంది కదా, సరిగ్గా ఉంది ఈ రాయి అనుకొని దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు నుంచి చేపల్ని తూయడానికి కోసం ఆ రాయిని ఆమె వాడుతూ ఉండేది. ఎందుకంటే ఆమెకి అది శాలిగ్రామం అనేటువంటి అవగాహన లేదు, శాలిగ్రామం అంటే ఏంటో కూడా ఆమెకు తెలియదు. ఇది ఇలా గడుస్తుంది. ఆమె శ్రీకృష్ణ భగవాన్ పట్ల ఆకర్షణ ఉంది, కానీ ఆమెకి ఏ నియమాలు తెలియదు. అయినప్పటికీ భగవంతుడి పట్ల ఎంతో ఇష్టాన్ని పెంచుకుంది. ఇట్లా గడుస్తుంది. ఒకసారి ఆమె కూరగాయల సంతలో చేపలు అమ్ముతూ ఉంది. ఈ చేపలు అమ్ముతున్నప్పుడు ఒక వైష్ణవుడు ఈమె చేపలు అమ్మడంలో ఆ రాయిని చూసి ఇది శాలిగ్రామం అని అతను గుర్తించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ కోపంతో నువ్వెంత అపరాధం చేస్తున్నావో తెలుసా, నువ్వు మహా అపరాధం చేస్తున్నావు అంటే, స్వామి ఈమె చేపలు అమ్ముకునేవు, అందులో బీదామి కదా. ఆమె వినయంతో వినమ్రతతో స్వామి ఏం తప్పు చేస్తున్నాను స్వామి, నేను ఒక బీదదాన్ని, నాకు ఏదైనా తెలియక ఏం తప్పు చేస్తే క్షమించండి, మీరు ఏదైనా చెప్తే నేను వింటాను, ఏం తప్పు చేస్తున్నాను చెప్పండి అని అడిగితే, నువ్వు ఎంత మహాపరాధం చేస్తున్నావు తెలుసా, నువ్వు ఈ తూకానికని వాడుతున్న ఈ రాయి ఏంటో తెలుసా అంటే, తెలియదు స్వామి ఇది రాయే కదంటే, ఇది రాయి కాదు శాలిగ్రామం అంటారు. శాలిగ్రామం అంటే ఏంటో నాకు తెలియదు స్వామి, నేను మూర్ఖురాలు, నాకేం తెలీదు అని అంటే, శాలిగ్రామం అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ స్వరూపం ఉంటుంది. అప్పుడు ఓ నా కృష్ణుడా అని చెప్పి, అయ్యో నాకు తెలియదు స్వామి. నాయనా స్వామి
ఈ రాయి శాలిగ్రామం అని కానీ, శాలిగ్రామం సాక్షాత్తుగా నా కృష్ణుడి స్వరూపం అని కానీ నాకు తెలియదు నాయన అని ఆమె ఎంత చెప్తున్నా కూడా వినకుండా శాలిగ్రామం నా చేతుల నుంచి ఆయన గుంజేసుకొని, నీలాంటి కర్మల దగ్గర స్వామి ఉండడం కన్నా మా మందిరాల్లో ఉంటే స్వామి చాలా సురక్షితంగా ఉంటాడని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకేమి ఇంటికి వెళ్ళి, నాయనా కృష్ణ, గోపాల్, నువ్వే తప్ప నాకు ఎవరున్నారు నాయన, నా బిడ్డవి నువ్వు, తల్లిదండ్రులు ఎవ్వరు లేరు దాన్ని నువ్వు ఈరోజు నన్ను అనుగ్రహించి నా దగ్గరికి వచ్చినా కూడా నేను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాను. ఈరోజు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావా, ఈ బీద తల్లిని, ఈ చేపలు అమ్ముకునే దాన్ని అని చెప్పి నీ తల్లిని వదిలి వెళ్ళిపోయావా అని ఆమె బాధపడుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల ఆయన శాలిగ్రామాన్ని తీసుకొని మందిరానికి వెళ్తాడు. ఈయన అదే మధురాలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వైష్ణవుడు అనమాట. చాలా ఖరీదైన మందిరాలు నిర్మించాడు. ఆయన భగవద్గీత భాగవత ప్రవచనాలకి అనేక మంది అనుచరులు ఉన్నారు. ఇంక ఈ శాలిగ్రామాన్ని తీసుకొచ్చి శాలిగ్రామాన్ని ఇంట్లోనే అదే మందిరంలోనే చక్కగా ప్రతిష్ఠించాడు. అన్ని పంచగవ్యాలతో నీట్గా. ఆయన ఏమనుకున్నాడంటే శాలిగ్రామం అంతా కూడా అక్కడ ఉండడం వల్ల అది అపరాధం జరిగిందని స్వామికి ఇంకా పంచగవ్యాలతో శుద్ధి చేసి, అదేవిధంగా గంగాజలంతో యమునాజలంతో నీట్గా స్వామిని అభిషేకించి ఆసనం తయారు చేసి వస్త్రాన్ని అలంకరించి పూలని సుగంధ ద్రవ్యాలని ధూపదీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా శాలిగ్రామ ప్రతిష్ఠ చేశాడు మందిరంలో. ఇంకా శాలిగ్రామ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన భాగవత ప్రవచనాన్ని, అదేవిధంగా ప్రసాద వితరణ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు భాగవతం ప్రవచనం చెప్పేటప్పుడు ఈయన చేసింది ఏంటంటే, ఈమెని చేపలను తక్కువ చేస్తా, ఆమె ఎలా అపరాధం చేసింది, ఆ అపరాధం నుంచి ఎట్లా స్వామిని తీసుకొచ్చాను, ఇట్లంతా చెప్పుకుంటా ఆమెని కర్మిష్ఠురాలుగా, ఒక భౌతికమైన సంసారిగా, లేకపోతే స్వామి విలువ తెలియని ఒక అజ్ఞానురాలుగా పోలుస్తూ భాగవత ప్రవచనాన్ని ఆయన చెప్పాడు. ఇది చాలా తప్పు. మామూలుగా ఎవరమైనా కూడా, ఇప్పుడు నాకు చాలా లీలలు తెలిసినంత మాత్రాన అది భగవంతుడి యొక్క ప్రేమ పొందేదానికి అర్హత కాదు. నేను మద్య మాంసాలు తీసుకోకపోవచ్చు, లేదా వేరే పరాస్థితితో అక్రమ సంబంధం పెట్టుకోకపోవచ్చు. ఇలా ఈ నియమాలు పాటిస్తున్నంత మాత్రం చేతన నేను గొప్పవాడిని, శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమ పొందేసినవాడిని అయిపోను. ఇవి వైష్ణవ నియమాలు, ఇవి ఖచ్చితంగా పాటించాలి. కానీ అంతకన్నా ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క కృపను పొందాలి. శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ కేవలం నాకు లీలలు తెలిసిన దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడి ఉండదు. కాబట్టి ఎవరైనా కూడా ఏదైనా వైష్ణవుడు ఒక ఆశ్రమంలో ఉంటున్నా, ఒక మందిరంలో ఉంటున్నా, ఏదైనా ప్రభుజీకి ఎవరైనా మన ప్రభుజీకి ఏదైనా చెప్పాలన్నా, ఇంకేదైనా సలహా ఇవ్వాలన్నా కూడా తన్ని పర్సనల్గా పిలిచో లేకపోతే వేరుగా పిలిచో మనం చెప్పాలి. కానీ భాగవత ప్రవచనంలో డైరెక్ట్గా వాళ్ళ పేరు తీయకుండా వాళ్ళకి తగిలే విధంగా ఆ ప్రవచనాల్లో వాళ్ళ గురించి చెప్పకూడదు. ఇది చాలా తప్పు. నిత్యానంద ప్రభు అంటాడు, ఇది ఎట్టి పరిస్థితుల్లో నిత్యానంద ప్రభు దీన్ని సహకరించరు. నా ప్రభుపాద ఎప్పుడు ఇలా చేయలేదు, దీన్ని ఎప్పుడు కూడా ఆయన ఆమోదించరు. అసలు మనం ఒకరిని సరిచేయడానికి మనం ఎవరం? అందరూ కూడా భౌతిక ప్రకృతి యొక్క బందీకానాల్లో ఉన్న వాళ్ళమే. కాబట్టి వైష్ణవుడు అన్నవాడు ఎవరిని విమర్శించడు. విమర్శలతో ఎప్పుడు కూడా ప్రచారం సాగదు. అలా జరిగేటువంటి ప్రచారం వల్ల చేసిన వ్యక్తికి కానీ విన్న వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. దాని ద్వారా కృష్ణ ప్రేమ ఎప్పటికీ లభించదు. ఇది నా ప్రభుపాద ఎప్పుడు కూడా ప్రోత్సహించడు. ఇలా ఆయన ఆ చేపల పట్టాన్ని నిందిస్తూ ఇట్లంతా చేశాడు. ఇంకా స్వామి ఆ పూలమాల అలంకరించేటప్పుడే శాలిగ్రామం దగ్గర నుంచి ఆ పూలమాలకి కింద జారిపోయింది. దీపం ఇస్తుంటే దీపం మారిపోయింది. తీసుకొస్తున్న నైవేద్య పళ్ళెం కింద పడిపోయింది. కానీ ఇదంతా ఆయన యాదృచ్ఛికంగా జరిగింది అని అనుకొని దాన్ని అంతా కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదన్నమాట. భాగవత ప్రవచనం అయిపోయింది, పూజ అయిపోయింది, అంతా అయిపోయారు, అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకేనా పడుకున్నాడు అనమాట. పడుకుని ఇంతలో స్వామి ఆ వైష్ణవుడికి కల్లో కనిపించి, నన్ను ఎందుకు ఈ చీకటి గదిలో బంధించావు? ఇక్కడంతా నాకు చాలా భయంగా ఉంది. నాకు ఈ ప్రసాదాలు, ఈ నైవేద్యాలు ఏమొద్దు. ఈ పూలన్నీ కూడా నాకు ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయి. వీరంతా గొప్ప వైష్ణవులు, గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్పవాళ్ళు. మేము భేదవాళ్ళం, చేపలు అమ్ముకునేటువంటి వాళ్ళం. నాకు మా అమ్మకి నేను తప్ప ఎవరు లేరు. మా అమ్మ నా కోసం అక్కడ ఏడుస్తుంది. నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? బిడ్డకి తల్లికి మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. దయచేసి నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి శ్రీకృష్ణుడు ఏడుస్తుంటాడు. ఇది తెలుసుకున్న వెంటనే అతను శాలిగ్రామ రూపమైనటువంటి శ్రీకృష్ణ ప్రభువుని తీసుకెళ్ళి ఆ మహిళకు అప్పగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకునేదానికి నిజమైన అర్హత ఏంటి? తర్వాత క్రమంలో ఈ అమ్మ గోస్వాముల వంటి గొప్ప గొప్ప వైష్ణవుల యొక్క సాంగత్యం చేత ఈ వైష్ణవ సంప్రదాయంలో యశోదామాత స్థానాన్ని, అంటే తన వాత్సల్య ప్రేమ, భగవంతుడితో తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వాత్సల్య ప్రేమని పెంపొందించుకొని గోలోక వృందానాన్ని చేరింది. ఇప్పుడు చెప్పండి, ప్రతి హృదయంలో పరమాత్మ రూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితీగా అతని పట్ల మన ఆకర్షణ పెంచుకుంటే ఆ చేపలు అమ్ముకునేటువంటి ఆవిడకి ఇచ్చినట్లే వైష్ణవ సాంగత్యాన్ని ఇచ్చి, ఇదే వైష్ణవ సంప్రదాయంలో తను మనం తెలుసుకొని తనతో మనకు ఉండేటువంటి బంధాన్ని గుర్తించి తను చేరుకునేలాగా చేస్తాడు. ఆచార్యుని మనకు పంపిస్తారు. ఇప్పుడు చెప్పండి, నిజమైన అర్హత ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ని పొందేందుకు నిజమైన అర్హత ఏంటి? నిజమైన అర్హత శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉండేటువంటి అనన్యమగు భక్తి మాత్రమే.
అదే భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తాడు. ఇప్పుడు నాకు చాలా లీలలు తెలుసనో, నేనేదో చక్కగా నియమాలు పాటిస్తానో, దాని ద్వారా నేను శ్రీకృష్ణుడు ఆకట్టుకోగలుగుతాననుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఖచ్చితంగా నియమాలన్నీ కూడా వైష్ణవ నియమాలు అవన్నీ ఉండాలి. దాంతోపాటు శుద్ధ భక్తుని యొక్క ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి. ఆ భక్తితో మాత్రమే భగవానుని మనం పొందగలుగుతాము. శ్రీల ప్రభుపాదుల వారు అటువంటి శుద్ధ భక్తులు. శ్రీకృష్ణ భక్తిని ప్రసాదించి తద్వారా శ్రీకృష్ణుణ్ణి కూడా ప్రసాదించగలరు. వైష్ణవుడు మాట ఇచ్చున్నారు. వైష్ణవులు ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు వమ్ము చేయడు. శ్రీల ప్రభుపాదులు మాట ఇచ్చారు, తన వాణి ద్వారా, తన పుస్తకాల ద్వారా బ్రతికే ఉంటానని. ఇది ఆయన ఇచ్చినటువంటి విశేష కృప. అప్పుడప్పుడు అరుదుగా వైష్ణవులు ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తారు. శ్రీల ప్రభుపాదులు చెప్పారు, 16 మాలలు జపిస్తూ 4 నియమాల్ని పాటిస్తూ శ్రీల ప్రభుపాద యొక్క వాణ్ణి, శ్రీల ప్రభుపాదని ఎవరైతే అనుసరిస్తారో, ఆశ్రయం తీసుకుంటారో వారు శ్రీకృష్ణ భగవానుడి పట్ల తమకున్నటువంటి సహజ సిద్ధమగు సంబంధాన్ని పునరుద్ధరించుకొని కృష్ణ ప్రేమను పొంది గోలోక వృందావనం చేరుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీల ప్రభుపాద రచించినటువంటివన్నీ కూడా కృష్ణ ప్రేమ సాహిత్యం. సాక్షాత్తుగా శ్రీమతి రాధారాణి అంతరంగిక శక్తి గోలోక వృందావనానికి వచ్చి ఇటువంటి విశేషమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఇది 100% వైష్ణవులు అందరూ కూడా ఆమోదింపదగినది. వైష్ణవ సాంప్రదాయంలో ఆమోద్యదాయమైనటువంటిది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆమోదం పొందినటువంటి ఆశీర్వాదం ఇది. ఈ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అందరం కూడా సద్వినియోగపరచుకోవాలి. అందరం 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపిద్దాం, 4 నియమాల్ని పాటిద్దాం, శ్రీల ప్రభుపాద యొక్క పుస్తకాలు చదువుదాం, శ్రీల ప్రభుపాద యొక్క వాణి, శ్రీల ప్రభుపాద యొక్క ఆశ్రయం తీసుకుని ఆయన ఆశీర్వాదం ద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమని పొంది మనం భగవంతుడితో ఉన్నటువంటి సహజ సిద్ధమగు సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకొని గోలోక వృందావనాన్ని చేరుకుందాం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.